మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల గురించి తెలియజేయడానికి అరుణాచలం సోషల్ మీడియా వారు మా హాస్పిటల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. మహిళలు అన్ని రంగాల్లో ముందుంటున్నారు. ఒక విద్య రంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, రక్షణ శాఖ రంగంలో కానీ, పాలిటిక్స్లో కానీ అన్ని రంగాల్లో మహిళలు అనేది మగవారికి ఏమాత్రం తగ్గకుండా ముందుగా రాణిస్తున్నారు. ఇలాగే అన్ని రంగాల్లో మేము కూడా ముందుంటామని నిరూపించుకుంటున్నాం. हैप्पी वुमेन्स डे। हम लड़कियां सबसे आगे हैं। अल्हम्दुलिल्लाह मर्द बच्चों से भी हम कंधे से कंधा मिलाकर चल रहे हैं। अब इस वक्त पर चाहे घर में हो या फिर बच्चों पर स्कूल जाने के लिए बच्चों के लिए रेडी कर आते हैं, ऑफिस करते हैं और हॉस्पिटल का सारा देखते हैं, जॉब करते हैं और घर का पूरा देखभाल करते हैं, माँ बाप को देखभाल करते हैं, सास ससुराल में देखभाल करते हैं। लड़की आगे बढ़ रही है, इंशाल्लाह ऐसे ही आगे बढ़ती रहेगी और कभी भी लड़की एक मर्द बच्चे से कम नहीं चलेगी। और हर और लड़की से यही चाहूँगी कि वो एक मर्द बच्चे से कंधे से कंधा मिलाकर चले। बस यही उम्मीद रखती हूँ मैं इस देश की लड़कियों से। हर लड़की आगे बढ़े और अपना फ्यूचर खुद बनाए। थैंक यू। అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. హ్యాపీ ఉమెన్స్ డే. నేను చెప్పేది ఏంటంటే, నాకు పెద్దగా చదువు రాదు, కానీ లేడీస్ అన్ని రంగాల్లో ముందుగా ఉన్నారు ఇప్పటి కాలంలో. ముఖ్యంగా ఈ చదువులో కానీ, ఇలాంటి డాక్టర్ వృత్తిలో కానీ, ఎందులో ఉద్యోగాలలో అయినా సరే లేడీస్ ముందుగా ఉండి మనోధైర్యంతో అన్ని సమస్యలు ఎదుర్కోవాలని నేను కోరుకుంటున్నాను. అంతర్జాతీయ శుభాకాంక్షలు. హ్యాపీ ఉమెన్స్ డే ఫర్ ఆల్. బాయ్స్ మమ్మల్ని సపోర్ట్ చేస్తే వీ క్యాన్ లీడ్ ఎనీథింగ్. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకు సహకరించాలని కోరుకుంటున్నాము. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల గురించి తెలుసుకోవడానికి, తెలియజేయడానికి అరుణాచలం సోషల్ మీడియా వారు మా హాస్పిటల్కి వచ్చినందుకు ధన్యవాదాలు. మహిళ అనేది ఒక ఇంట్లో కానీ, హాస్పిటల్లో కానీ, ఏ రంగంలో అయినా ముందుకు రాణిస్తున్నారు. ఇంట్లో ఫ్యామిలీని చూసుకోవడానికి కానీ, మళ్ళీ ఇండిపెండెంట్గా జాబ్ చేస్తూ, మళ్ళీ తల్లిదండ్రులను చూసుకోవడానికి, అత్తమామల్ని చూసుకోవడానికి, పిల్లల్ని రెడీ చేసి కాలేజ్కి పంపించడానికి, స్కూల్కి పంపించడానికి అన్ని విధాలుగా వాళ్ళు ఇంట్లో హెల్ప్ చేస్తూ, వాళ్ళు ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా ఉంటూ అన్ని రంగాల్లో ముందు ఉంటున్నారు. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల గురించి తెలుసుకోవడం కోసం, మా అభిప్రాయం తెలుసుకోవడం కోసం అరుణాచలం సోషల్ మీడియా వారు మా వద్దకు వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలు. మహిళ అనేది ఒక ఇంటికే పరిమితం కాకుండా ఇప్పుడు ప్రజెంట్ సమాజంలో ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా బాధ్యత వహిస్తుంది. అంతేకాకుండా పోలీస్ శాఖలో కూడా మహిళలు చాలా బాధ్యతగా వహిస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సర్పంచ్ నుండి రాష్ట్రపతి వరకు మహిళలే ఉన్నారు. అన్ని రంగంలో పురుషులతో పాటు సమానంగా పోటీ పడుతున్నారు. ఇక్కడికి వచ్చి మహిళల అభిప్రాయం గురించి తెలుసుకుంటున్న అరుణాచలం సోషల్ మీడియా గారికి ధన్యవాదాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరు మహిళల దినోత్సవ శుభాకాంక్షలు. మహిళ అనేది ఒక ఇంటికే పరిమితం కాకుండా మొత్తం రంగాలలో, ఐటీ రంగంలో, పోలీస్ రంగంలో, అన్ని రంగాలలో, చివరకు ఒక రాష్ట్రపతి కూడా ప్రస్తుతం మహిళనే ఉన్నది.
మహిళ అంటే ఒక ఇంటి పనికే పరిమితం కాకుండా అన్ని రంగాలలో ముందుకెళ్తుంది. ఒక పురుషుడితో సమానంగా మహిళ కూడా అన్ని ప్రయత్నిస్తూ క్రీడా రంగంలో కూడా అన్ని రంగాలలో అబ్బాయిలకి మేము తక్కువ కాదనే భావనతో అన్ని రంగాలలో ప్రయత్నిస్తూ మహిళలు ముందుకెళ్తున్నారు. అలాగే మహిళలకు కూడా పురుషులు కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపిస్తున్నారు. ఒక మహిళ అంటే ప్రతిరోజు ముందుగా లేచి నుండి అమ్మగా మొదలుకొని అన్ని పనులను సహనంతో ఓర్పుతో మనకి అన్ని చేపిస్తూ ఇంకా తాను కూడా ఉద్యోగంలో చేస్తూ అన్ని చేస్తూ ఓపికతో మళ్ళీ మనల్ని పోషిస్తూ ఒక బాధ్యతలను తీసుకుంటూ ఒక మహిళ అనేది మొత్తం పూర్తి బాధ్యత వహిస్తూ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తుంది. మనకు చిన్నప్పటి నుండి అమ్మ అన్ని బాధ్యతలు చెప్తూ ఎలా బ్రతకాలో, జీవితంలో ఎలా ఉండాలో, సమాజంలో ఎలా బ్రతకాలో అనేది మనందరికీ నేర్పిస్తుంది. మనకు ఒక గురువుగా ఒక అమ్మగానే కాకుండా మహిళ అనేది సమాజంలో మార్గదర్శకంగా నిలుస్తుంది. అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. బలహీనురాలు కాదు, సమాజానికి ఒక బలం. మహిళ గౌరవించే సమాజమే నిజమైన అభివృద్ధి చెందిన సమాజం. మహిళా శక్తి సమాజ శక్తి. మహిళ ప్రస్తుత సమాజంలో అన్ని రంగాలలో ఒక ఆదిశక్తిగా నిలుస్తుంది. ప్రస్తుతం మనం పోలీస్ స్టేషన్లలో అన్ని పోలీస్ స్టేషన్లలో మహిళ లేని పోలీస్ స్టేషన్లే లేవు. మహిళలను గౌరవించండి, సమాజాన్ని అభివృద్ధి పరచండి. అందరికీ అరుణాచలం సోషల్ మీడియా తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరు మహిళలను ప్రోత్సహించాలని పురుషులను కూడా మేము కోరుకుంటున్నాము. మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ధన్యవాదాలు. ఏ తక్షణమే హ్యాపీగా చేయగలుగుతాం. హ్యాపీ ఉమెన్స్ డే అందరికి. అరుణాచలం సోషల్ మీడియాకి హ్యాపీ ఉమెన్స్ డే.